గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేసే విధానంలో మరొక మోడల్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం బ్లాంక్ బ్యాలెన్స్ షీట్లో ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు తయారు చేయడం చూసాం. ఈరోజు ఓన్లీ బ్యాలెన్స్ షీట్ని ఏ రకంగా తయారు చేయాలి, ఓన్లీ బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటప్పుడు సమ్ ఏ రకంగా మనం చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇక 1 or 2 క్లాసెస్ తోటి ఈ మొత్తం రేషియో అనాలిసిస్ కంప్లీట్ అయిపోద్దండి. అప్పటి నుంచి మ్యాక్సిమం ఆడిటింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ ఎదరికెళ్దాం. ఏమండి, అంటే రెండు కంపారిటివ్గా చెప్తాను, కానీ ఇప్పుడు దాకా మేనేజ్మెంట్ని బాగా ఫోకస్ చేసాం. ఇక మీదట ఆడిటింగ్ని మనం అప్డేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆడిటింగ్ కూడా అలా మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలా సులభంగా ఉంటుంది. మేనేజ్మెంట్ వరకు చాలా సింపుల్లోకి మనం వచ్చాం. ఎందుకనండి అంటే ఇంట్రొడక్షన్ సంబంధించిన కాన్సెప్ట్లు చెప్పేసుకున్నాం, అలాగే అనాలిసిస్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అలాగే రేషియో అనాలిసిస్ కంప్లీట్ అయిపోతుంది 2 క్లాసెస్లో. తర్వాత లాస్ట్లో ఉన్న బీఈపీ ఆల్రెడీ మనం గతంలో చెప్పేసుకున్నాం కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. ఇక మిగిలిందంటూ ఇందులో 2 యూనిట్స్, క్యాష్ ఫ్లో ఒకటిని, ఫండ్స్ ఫ్లో ఒకటిని. అవి రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా నడిచినట్టు ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. గట్టిగా ఒక యూనిట్ ఉంది అనుకున్నట్టు అనుకోవచ్చు అనమాట. మనం అంతకన్నా పెద్ద ఎక్కువ సిలబస్ ఈ యొక్క మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనకి లేదు. ఆడిటింగ్లో కూడా కొంత సిలబస్ చెప్పాను, కానీ అది యూనిట్ వైజ్గా ఎంతవరకు చెప్పాను ఏంటి అనేది కూడా ఒక 2-3 క్లాసుల్లో మీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మోస్ట్లీ మనకి మేనేజ్మెంట్ చేయడానికి టైం సరిపోయేలా ఉంది. ముందుగా ఈ సమ్ రాసుకోండి, మేనేజ్మెంట్ సమ్ రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ from the following details prepare statement of proprietary funds with as many details as possible. Points wise ga first point A, stock velocity 6. రెండవది capital turnover ratio బ్రాకెట్లో on cost of sales is equal to 2. అది 2 అని ఇచ్చాడండి, ఈక్వల్ అని అవ్వలేదు. 2 మీరు అలాగే 2 అని రాసుకోండి. మూడోది ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో బ్రాకెట్లో ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ టు 4. సమ్ 77వ పేజీలో 6th సమ్ అండి, పేజ్ నెంబర్ 77, ప్రాబ్లం నెంబర్ 6 చెప్తున్నాను. ఓకేనండి. థర్డ్ పాయింట్ సి పాయింట్ ఏంటండి అంటే ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ టు 4. డి పాయింట్
గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో డి పాయింట్. గ్రాస్ ప్రాఫిట్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ టు 20%. ఈజ్ అన్నా ఈజ్ ఈక్వల్ టు అన్నా ఇంకో దానికన్నా తీసుకోవాలి మనం. ఈజ్ టు 20%. ఈ పాయింట్ debtors velocity is to 2 months. 2 months. D point. Creditors velocity 73 days. 73 days. The gross profit was in the para. The gross profit was 60,000 rupees. 60,000 rupees. Reserves and surplus amount to 20,000. Closing stock was 5,000 in excess of opening stock. తెలుగు మీడియం రాష్ట్రం. దిగువ వివరాలతో ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. దిగువ వివరాలతో ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఏ పాయింట్ సరుకు టర్నోవర్ నిష్పత్తి. ఈజ్ ఈక్వల్ టు 6. సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత మూలధన టర్నోవర్ నిష్పత్తి బ్రాకెట్లో అమ్మకపు ధరకు ఇష్టు 2. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. బ్రాకెట్లో అమ్మిన వస్తువుల ధరకు ఇష్టు 4. D point. Gross profit turnover ratio is equal to గ్రాస్ ప్రాఫిట్ టర్నోవర్ నిష్పత్తి అంటే ఏం రాయాలి? స్థూల లాభ అదే గ్రాస్ ప్రాఫిట్ టర్నోవర్. ఓకే, స్థూల లాభ టర్నోవర్ నిష్పత్తి అంటే స్థూల లాభ నిష్పత్తి అండి. ఈజ్ ఈక్వల్ టు 20%. ఈ పాయింట్ రుణగ్రస్తుల వసూలు కాలము ఈజ్ ఈక్వల్ టు 2 నెలలు.
ఈజ్ ఈక్వల్ టు 2.40. తర్వాత రుణదాతల చెల్లింపు కాలము 73 రోజులు. 73 రోజులు. దిగువ పేర స్థూల లాభం 60,000. రిజర్వులు మిగుళ్ళు 20,000. రిజర్వులు మిగుళ్ళు 20,000. ముగింపు సరుకు ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ. ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ. ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ. ఓకే, ఇప్పుడు సమ్ చూడండి. నిన్నైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ వేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా వేసాం. అయితే అన్ని సమాచారాలు మనకి ఇచ్చాడు. ఈరోజు ఓన్లీ ఆస్తప్పులు పట్టికి సంబంధించిన సమాచారాలు మాత్రమే ఇచ్చాడు. ఈ ఇచ్చిన సమాచారం నుంచి ఆస్తప్పులు పట్టిని తయారు చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఆస్తప్పులు పట్టి అంటే ఫార్మేట్ ఏముంటుంది మనకి తెలిసి, ఇలా చూడండి. ఇలా బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అంటే మూలధనం ఉండొచ్చు, రిజర్వులు అయ్యి ఉండొచ్చు, రుణదాతలు అంటే అప్పులు అయ్యి ఉండొచ్చు. లయబిలిటీస్లో అసెట్స్లో ఏమి ఉండవచ్చు అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉండొచ్చు, కరెంట్ అసెట్స్. వాటిని కనుక ఎంత విడిగా రాయగలిగితే సరుకు, రుణగ్రస్తులు, తర్వాత ఏంటంటే నగదుగా ఉండొచ్చు. అంతే కదా. కరెంట్ అసెట్స్లో విడివిడిగా చెప్పాలి అంటే ఏమేమి కలిగితే కరెంట్ అసెట్స్ అండి? క్యాష్, స్టాకు, డేటాస్. అవి మూడు కలిపి కరెంట్ అసెట్స్ అని ఏకముఖ రాయొచ్చు. ఒకవేళ వివరంగా ఉంటే ఆ మూడింటిని వివరంగా రాయొచ్చు. ఇక్కడ ఓన్లీ బ్యాలెన్స్ షీట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ వివరంగా కట్టే సమాచారం ఇస్తారు మనకి. అందుకని మనం వివరంగా చూపించాలి. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఏమి రాబట్టాలి అంటే మూలధనంగా రాబట్టాలి, రిజర్వులు రాబట్టాలి, క్రెడిటార్స్ రాబట్టాలి, అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ రాబట్టాలి, డేటాస్ రాబట్టాలి, స్టాక్ రాబట్టాలి, క్యాష్ ఇన్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాంక్ లేదా క్యాష్ ఇన్ హ్యాండ్ అనేటువంటిది రాబట్టాలి. వీటిని రాబట్టడానికి నిన్ననే చెప్పాను, నిన్న లెక్క ఇవాళ చేయడానికి ఉండదు, ఇవాళ లెక్కలా రేపు చేయడానికి ఉండదు. ఎక్కడ సమాచారం అక్కడదే, ఏ లెక్క విధానం ఆ లెక్కదే. కాకపోతే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అనేది పైనుంచి చూస్తే స్టాక్ టర్న్ ఓవర్ ఇచ్చాడు, క్యాపిటల్ టర్న్ ఓవర్ ఇచ్చాడు, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ ఇచ్చాడు, గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు, డెటార్స్ వెలాసిటీ ఇచ్చాడు, క్రెడిటార్స్ వెలాసిటీ ఇచ్చాడు. కానీ అంకీలు ఏమి ఇచ్చాడండి అంటే గ్రాస్ ప్రాఫిట్ 60,000 ఇచ్చాడు, తర్వాత రిజర్వ్ 20,000 ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ అనేది ఓపెనింగ్ స్టాక్ కన్నా ప్రారంభ సరుకు కన్నా 5,000 ఎక్కువ ఉంది అని చెప్పాడు. ఇలా ఈ అంకీలు ఇచ్చిన దాంట్లో ఏదో ఒక దాంట్లో స్టార్ట్ చేసుకోవాలి అనమాట. అంటే ఈ 60,000తో కానీ 20,000తో కానీ 5,000తో కానీ ఏది ముందు మనం రాబట్టడానికి వీలైతే దాని నుంచి ప్రయత్నం చేయాలి. ఏది పడితే తీసుకుంటే వస్తుందని కూడా చెప్పలేము. సమాచారం ఉండాలి అందులో. ఏ సమాచారంలో ఒకటి మిస్ అయ్యి మిగతా సమాచారం ఉందో దాన్ని రాసుకుంటే ఆ మిస్ అయిన ఐటెం వస్తుంది. ఆ మిస్ అయిన ఐటెంని ఫైండ్ అవుట్ చేశాక అది పట్టుకెళ్ళి మరో దాంట్లో రాసుకుంటే మరొక మిస్సింగ్ ఫిగర్ వస్తుంది అనమాట. అట్లా ఒక దాంట్లోంచి అలా వస్తే ఈ బ్యాలెన్స్ షీట్ అంతా కూడా ఫిల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ అంకెల రూపంలో ఇచ్చింది ఏమి ఇచ్చాడండి అంటే గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం ఇచ్చాడు, తర్వాత రిజర్వ్లు ఇచ్చాడు, తర్వాత ఏమోనండి ఓపెనింగ్ స్టాకు వాల్యూ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆన్సర్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇలా చూడండి. సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడండి. అంటే ఇందులో ఈ గ్రాస్ ప్రాఫిట్కి సంబంధించి మనం వెళ్ళేటప్పటికి సేల్స్ని కనిపెట్టగలం.
అంటే సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్ అని ఇది మనకి చెప్పడం జరిగిందండి. ఇవన్నీ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఈ మూడింటికి సంబంధించిన సమాచారంలో మనకి ఏం దొరుకుతాయి అనేటువంటి మనం వెళ్ళచ్చు. అంటే ఈ రేషియో ద్వారా వీటిని మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సేల్స్ని, అలాగే కాస్ట్ ఆఫ్ సేల్స్ని, అలాగే పర్చేజెస్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఓకే, ముందు చేసే ప్రయత్నం ఏంటంటే అమ్మకాలని, అమ్మిన వస్తువుల ఖరీదుని, కొనుగోలుని కట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అయితే ఈ ప్రయత్నంలో ముందుగా దేన్ని తీసుకున్నానంటే నేను గ్రాస్ ప్రాఫిట్ రేషియో తీసుకున్నాను. స్థూల లాభ నిష్పత్తి. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటండి? స్థూల లాభము బై అమ్మకాలు, అంతే కదా, స్థూల లాభము బై అమ్మకాలు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏ స్థూల లాభం బై అమ్మకాలు అంటే మనకి అమ్మిన వస్తువుల స్థూల లాభ నిష్పత్తి కావాలంటే స్థూల లాభం బై అమ్మకాలు అనేటువంటిది వేసుకోవచ్చు. అయితే దాన్ని కొంచెం అటు ఇటుగా మనం చూసుకున్నట్టయితే ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ అనుకున్నాం ఏమండి. అయితే ఇక్కడ చూడండి, ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో సమలో ఎంత ఇచ్చారండి అంటే 20% ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చారండి? 20%. 20% అంటే 20 వేసి ఇట్లా మనం గీత పెట్టిన 20 లేదా 20% అంటే 20/100 అని వేసిన 20. ఆ రకంగా ఇక్కడ 20/100 వేసుకున్నాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 20/100 వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ లెక్క ఎంత ఇచ్చాడు? 60,000. సేల్స్ ఇవ్వలేదు అంటే మనం సేల్స్ కనిపెట్టచ్చు. అంటే దీన్ని ఎక్స్ అనుకున్నాను అన్నమాట. అప్పుడు ఏం చేశానంటే ఇటు ఉన్న సేల్స్ని ఈ పక్క రాసుకుని ఈ 20/100ని ఈ పక్కకి తీసుకొచ్చాను. అర్థమవుతుందండి? ఇదో సేల్స్ ఈ పక్కకు వచ్చింది. 60,000 ఇంటూ 20/100 అవతల పక్క వస్తే తిరగబడిందండి 100/20. ఈ 20/100లో 5 సార్లు పోయిందండి. 5 60,000 3 లక్షలు. అది ఏంటండి మనకి సేల్స్, అమ్మకాల విలువ తెలిసింది. మరి కాస్ట్ ఆఫ్ సేల్స్ కావాలి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాను చూసారా? కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే అది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సూత్రం ఏంటి? సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ ఎంత వచ్చింది? 3 లక్షలు. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 60,000. తీసేసాను 2,40,000. ఈ 2,40,000 ఏమనుకోవచ్చు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనుకోవచ్చు. ఏమండి, ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అంటాం కదా, ఆ సూత్రాన్ని ఉపయోగించుకొని ఇక్కడ పర్చేజెస్ రాబట్టడానికి ఏమని రాసుకున్నాం అంటే పర్చేజెస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. అంటే ఇంతకుముందు ప్లస్ ఓపెనింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఉండేది, దీన్ని ఇటు నుంచి ఇటు రాసుకున్నాం కాబట్టి సింబల్స్ మారినాయి. ప్లస్ క్లోజింగ్ స్టాకు మైనస్ ఓపెనింగ్ స్టాక్. అయితే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈ పక్కకు తీసుకొచ్చానండి. కానీ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈ పక్కకు తీసుకొస్తే అప్పుడు ఏమైందని అంటే ఈ ఓపెనింగ్ స్టాకు మైనస్ను అన్నాడు కదా, అంటే ఇక్కడ దీన్ని ఎలాగైనా వెళ్ళచ్చు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 2,40,000. ఏమంటే క్లోజింగ్ స్టాక్ ఏమని చెప్పాడంటే క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. అయితే క్లోజింగ్ స్టాక్ నుంచి ఓపెనింగ్ స్టాక్ తీస్తే దాని తేడా ఎంతో రావాలి. ఆ తేడా చెప్పాడు. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 5,000 ఎక్కువ అని. అందుకని దీని వాల్యూ 5,000గా నేనే వేసేసుకున్నాను అనమాట. అర్థమవుతుందండి? క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 5,000 వేసుకున్నాను. ఆడిక్కడ ఇచ్చాడు 2వ పాయింట్, ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎక్కువ 5,000 అని, అది వేసాను. ఇప్పుడు పర్చేజెస్ ఈజ్ ఈక్వల్ టు కానీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అండి? 2,40,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ తెలదు, కానీ ఈ రెండో కలిపింది ఎంత అని తెలుసు అంటే 5,000 అని తెలుసు. కాబట్టి ఈ 5,000 వేసుకున్నాను. ప్లస్ 5,000 కదా, ప్లస్ 5,000. క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 5,000. ఇప్పుడు 2,45,000 ఏమొచ్చిందండి? పర్చేజెస్ వచ్చింది. ఎప్పుడైతే మీకు పర్చేజెస్ వచ్చిందో అప్పుడు మీరు ఏం చేశారండి అంటే ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ అని కడుతున్నారు. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఎలాగా? స్టాక్ టర్న్ ఓవర్ రేషియో వేసుకున్నారు. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ అంటే ఇక్కడ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఏమండి 6 ఈజ్ ఈక్వల్ టు ఏమండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2,40,000 బై యావరేజ్ స్టాక్ మీకు తెలియదు. అప్పుడు యావరేజ్ స్టాక్ని పక్క రాసుకున్నారు. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 6 అంటే 40,000 వచ్చింది. ఏంటి 40,000? యావరేజ్ స్టాక్.
యావరేజ్ స్టాక్ అంటే అర్థమైంది ప్రారంభ సరుకు ముగింపు సరుకు బై 2. అంటే ప్రారంభ సరుకు ముగింపు సరుకు ఎంత ఉంటుంది అంటే ఇది యావరేజ్ అంటే రెట్టింపు ఉంటుంది రెండు కలిపి అంటే 80,000 అవుతుంది. ఇక్కడ రాసుకున్నారు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ అది క్లోజింగ్ స్టాక్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్టాక్ ఇంటూ 2 అంటే 40,000 ఇంటూ 2 80,000. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ దగ్గరికి వచ్చినప్పుడు కదా ఎలా అనుకోవచ్చండి అంటే ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ 80,000 అయినప్పుడు ఈ మధ్య వ్యత్యాసం ఎంత అవుతుంది 5,000 అవుతుంది. తీసేయండి. అర్థమవుతుందా అంటే ఇక్కడ ఒకసారి మీకు అర్థమవుతుందో ఈ 80,000 ప్రారంభ సరుకు ముగింపు సరుకు కలిపి బై 2 చేస్తే ఆ రెండింటికి వ్యత్యాసం ఎంత ఉంది 5,000 ఉంది. ఆ 5,000 మైనస్ వేయాలి. క్లోజింగ్ స్టాక్ కావాలంటే ఏం చేయాలి దీనికన్నా 5,000 ఎక్కువ వేయాలి. ఆ ప్లస్ 5,000 ఇక్కడ వేసుకున్నారనమాట. ఇప్పుడు 80,000 5 తీసేస్తే 75,000 75,000 బై 2 కానీ 37,500. దీనికి 5,000 కలిపారు 42,500 క్లోజింగ్ స్టాక్ వచ్చింది. ఓపెనింగ్ స్టాక్ ఈ క్లోజింగ్ స్టాక్ కన్నా 5,000 తక్కువ అని చెప్పచ్చు. లేదా మొత్తం స్టాక్లోంచి క్లోజింగ్ స్టాక్ తీసేస్తే ఓపెనింగ్ స్టాక్ 37,500 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డెటార్స్ గురించి చెప్పాడు. డెటార్స్ వెలాసిటీ ఎంత అన్నాడంటే 2 months అన్నాడు. మరి అంటే అర్థం ఏంటంటే డెటార్స్ మనం అప్పిస్తే 2 నెలలకి తిరిగి మనకు ఆ బాకీని తిరిగి ఇస్తారనమాట. అంటే దట్ మీన్స్ 2 months సేల్స్ ఈజ్ ఈక్వల్. అంటే 2 నెలలకు డబ్బు ఇస్తారంటే అర్థం ఈ నెల వచ్చే నెల అమ్మితే అప్పుడు డబ్బులు వస్తాయి. అంటే 2 నెలల అమ్మకానికి సరిపడగా డబ్బులు మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేసామండి అంటే దీనికి ఈక్వల్ టు డెటార్స్ అంటే మీకు పైన ఇక్కడ సేల్స్ ఎంత రాసుకున్నారంటే 3 lakhs రాసుకున్నారు. కానీ ఇంటూ దాని టైం అని చెప్పాడంటే 2 నెలలు చెప్పాడు బై 12 అంటే 50,000. 50,000 ఏంటండి డెటార్స్ రుణగ్రస్తులు 50,000. అలాగే క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ వెలాసిటీ తీసుకోవాలి. క్రెడిటార్స్ వెలాసిటీ ఎంత 73 రోజులు. ఇక్కడ డెటార్స్ ఏమో నెలల్లో చెప్పాడు. నెలల్లో చెప్పినప్పుడు 2/12 3 చెప్తే 3/12 అలా వేసుకోవాలి. అలాగే ఏదైనా డేస్లో చెప్పాడు అనుకోండి ఇలా డేస్లో చెప్పి రెండే డెటార్స్ క్రెడిటార్స్ అవి రెండే చెప్తాడు అన్నమాట. డేస్లో చెప్పాడు అనుకోండి దిగువని నెల వేయకూడదు ఇయర్లో డేస్ వేసుకోవాలి 365 వేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి దట్ మీన్స్ పర్చేజ్ ఆఫ్ 73 days ఈజ్ ఈక్వల్ టు పర్చేజెస్. అంటే 73 రోజులు అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి రుణదాతలకి సమానంగా భావించుకోవచ్చు. అంటే ఇక్కడ కొనుగోళ్ళు వచ్చినాయి ఇందాక కట్టాం కదా పర్చేజెస్ 2,45,000 రూపాయలు పర్చేజెస్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. అంటే పర్చేజెస్ ఎక్కడ కట్టారు ఇదిగో 2,45,000 కట్టారు. అందుకని ఆ 2,45,000 ఇంటూ 73/365 అంటే అది ఎంత వచ్చిందండి అంటే 49,000 వచ్చింది. అది 49,000 వచ్చింది. ఓకే, తర్వాత ఇక ఫిక్స్డ్ అసెట్స్ కట్టాలి. ఫిక్స్డ్ అసెట్స్ సూత్రం ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ బై అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై ఫిక్స్డ్ అసెట్స్ ఈ రేషియో వేసుకోవాలి. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇచ్చాడు 2,40,000 ఇందాక కట్టాం ఏమండి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ మనకి తెలియదు దాని రేషియో మాత్రం 4. అప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఇటు 4 ఇటు వచ్చిందండి. 2,40,000 4 ఇటు భాగిస్తే 60,000 వచ్చింది. ఈ 60,000 దేని కింద లెక్కండి అంటే మీకు ఫిక్స్డ్ అసెట్స్ కింద లెక్క. తర్వాత ఇంకోటి క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చాడు అది కూడా సేల్స్ మీదే చెప్పాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై ఏమండి క్యాపిటల్ ఎంప్లాయిడ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2,40,000 క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలియదు దాని పేరు రాసుకున్నారు. అది ఎంతకు సమానం అంటే 2కి సమానం. అప్పుడు ఈ రెండింటి వెళ్ళింది క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇటు వచ్చింది. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 2 అంటే 1,20,000 వచ్చింది. ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే అర్థం క్యాపిటల్ను రిజర్వ్లో కలిసి అనమాట. ఓన్లీ క్యాపిటల్ కావాలి అప్పుడు ఏమనుకోవాలి క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. అంటే ఇది 1,20,000 క్యాపిటల్ ఎంప్లాయిడ్ నుంచి రిజర్వ్ 20,000 సంబళం ఇచ్చాడు. ఆ 20,000 తీసేస్తే క్యాపిటల్ 1,00,000. ఇప్పుడు సమాచారం అంతా రాబట్టారు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ వేశారు. వేసి ఈ బ్యాలెన్స్ షీట్లో దేనికి దానికి పోస్టింగ్ ఇచ్చుకోవాలి. ఏమున్నాయి ఫిక్స్డ్ అసెట్స్ 60,000 వచ్చింది కట్టాం ఫిక్స్డ్ అసెట్స్. అలాగే డెటార్స్ కట్టాం 50,000 కానీ స్టాక్ కట్టాం 42,500. ఆస్తుల్లో ఇవి కనపడ్డాయి. అప్పుల్లో క్యాపిటల్ కట్టాం రిజర్వ్స్ ఆడే ఇచ్చాడు క్రెడిటార్స్ కట్టాం. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా సమానం రావాలి కానీ ఇటువైపు ఎక్కువ వచ్చింది ఇటువైపు తక్కువ వచ్చింది.
దీనికి తేడా 16,500 కనపడింది. అది ఏంటా అనుకున్నాం. అంటే కరెంట్ అసెట్స్లో డెటార్స్ స్టాకు కనపడింది కానీ క్యాష్ ఇన్ హ్యాండ్ కనపడలేదు. అందుకే ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేసుకున్నాం అనమాట. అనుకుని అప్పుడు రెండు వైపులా సమానంగా ఆస్తి పట్టిని చూపించాం. ఇది బ్యాలెన్స్ షీటు చేసేటువంటి విధానము. ఇది బ్యాలెన్స్ షీట్ చేసేటువంటి విధానము. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని చూసుకుంటే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది చెప్పింది నోట్ చేసుకోండి. తర్వాత తెలుగు మీడియం వాళ్ళు ఒకవేళ అర్థం అవ్వకపోతే మరో క్లాస్లో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం ముందు రాసేసుకోండి. టీఎంఓ మీ దగ్గర బుక్ ఉంటే బుక్ ప్రకారం రాసుకోండి, లేదంటే మరో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రెండు మీడియంలో కలిపి చెప్పాను అనుకోండి, ఏది అర్థం కాకుండా ఉంది, అసలే సమ్ కన్ఫ్యూజ్గా ఉంది. అందువల్ల మీరు జాగ్రత్తగా చూడండి. ఇందులో ఏ సమస్య మీకు అర్థం కాకపోయినా ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. రెగ్యులర్ క్లాసులో కొద్ది క్లాసులు ఉన్నా చాలు. అండ్ ఆ క్లాసుల్లో మీకు ఏమైతే కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీకు దగ్గర నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ కంగారు పడవద్దు. ప్రస్తుతానికి నోట్స్లో మీరు దీన్ని నోట్ చేసుకోండి చాలు, అంతే. తర్వాత మనం దగ్గరగా కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఎవరికి ఏ డౌట్ వచ్చినా మనం దాన్ని చెప్పచ్చు. ఇట్లా ఉండగా మీకు కొన్ని సమ్స్ అర్థమైపోతాయి, చేసేసుకోండి. ఇలాంటి కాంప్లికేషన్ సమ్స్ ఏ 10కో ఒక సమ్ ఉంటుంది, అది మనం చివరిలో మనం చూసుకోవచ్చు. దీనికోసం ఏమో భయం పడవలసిన పని లేదు. ఓకే, రాసేసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఫస్ట్ సైడ్ హెడింగ్ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్. అవి కనుక్కుంటున్నాం. సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేజెస్. దాని కింద లైన్లో రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు రాసుకుంటున్నారండి, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. నెక్స్ట్ ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండి 20/100, 20/100 ఈజ్ ఈక్వల్ టు 60,000 బై సేల్స్, 60,000 బై సేల్స్. నెక్స్ట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 60,000 ఇంటూ 100/20, 60,000 ఇంటూ 100/20. ఈ 20 100లో 5 టైమ్స్ పోతుంది, ఈ 20 100లో 5 టైమ్స్ పోతుంది. అప్పుడు ఈ 5 ఇంటూ 60 3 లక్షలు, 5 ఇంటూ 60 3 లక్షలు, 3 లక్షలు. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. దాని దిగువని 3 లక్షలు మైనస్ 60,000, 3 లక్షలు మైనస్ 60,000, 3 లక్షలు మైనస్ 60,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000, ఈజ్ ఈక్వల్ టు 2,40,000. తర్వాత పర్చేజెస్ ఈజ్ ఈక్వల్ టు, పర్చేజెస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్, ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్, మైనస్ ఓపెనింగ్ స్టాక్. ముందుగా కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000, 2,40,000. నెక్స్ట్ లైన్ క్లోజింగ్ స్టాక్ మైనస్, క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు, క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 5,000, 5,000. Therefore purchases is equal to, therefore purchases is equal to 2,40,000, 2,40,000 ప్లస్ 5,000, ప్లస్ 5,000.
దట్ ఈజ్ ఈక్వల్ టు 2,45,000. 2,45,000. 2,45,000. తర్వాత ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆ కింద స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ బై యావరేజ్ స్టాక్. నెక్స్ట్ లైన్ 6 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 by average stock. అప్పుడు ఈ యావరేజ్ స్టాక్ ఇటు 6 ఇటు రావాలి. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 బై 6. 2,40,000 బై 6. 2,40,000 బై 6. దట్ ఈక్వల్ టు 40,000. దట్ ఈక్వల్ టు 40,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్టాక్ ఇంటూ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 2. 80,000. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కొంచెం సురుగ్గా రాసుకోండి. క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 80,000 మైనస్ 5,000 బై 2. 80,000 మైనస్ 5,000 బై 2 బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ 5,000. అంటే ఒకటి 5,000 తక్కువ, ఒకటి 5,000 ఎక్కువ. ప్రారంభ సరుకు తక్కువ, ముగింపు సరుకు ఎక్కువ. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 75,000 బై 2 ప్లస్ 5,000. దట్ ఈక్వల్ టు 37,500 ప్లస్ 5,000. దట్ ఈక్వల్ టు 42,500. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 80,000 మైనస్ 42,500. 80,000 మైనస్ 42,500 37,500. నెక్స్ట్ డెటార్స్ సైడ్ హెడింగ్. డెటార్స్ కింద లైన్. డెటార్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 months. దాని కింద దట్ మీన్స్ 2 months సేల్స్ ఈజ్ ఈక్వల్ టు డెటార్స్. నెక్స్ట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 3 లక్షలు ఇంటూ 2/12. దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. తర్వాత క్రెడిటార్స్ సైడ్ హెడింగ్. క్రెడిటార్స్ క్రెడిటార్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 73 days. That means కింద లైన్లో దట్ మీన్స్ పర్చేజ్ ఫర్ 73 days ఈజ్ ఈక్వల్ టు పర్చేజెస్. దట్ ఈక్వల్ టు అంటే నెక్స్ట్ లైన్లో ఈజ్ ఈక్వల్ టు 2,45,000 ఇంటూ 73/365.
దట్ ఈక్వల్ టు 49,000. దట్ ఈక్వల్ టు 49,000. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ సైడ్ హెడ్డింగ్. ఫిక్స్డ్ అసెట్స్ సైడ్ హెడ్డింగ్. ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ by fixed assets. Next line. 4 is equal to 2,40,000 by fixed assets. తర్వాత line. Fixed assets is equal to 2,40,000 by 4. 2,40,000 by 4. That is equal to 60,000. That equal to 60,000. So capital. Capital turnover ratio is equal to cost of sales by capital employed. Next 2 is equal to 2,40,000 by 2,40,000 by capital employed. ఇది రావాలి. నెక్స్ట్ capital employed is equal to 2,40,000 by 2. 2,40,000 by 2. That is equal to 1,20,000. That equal to 1,20,000. Capital is equal to capital employed minus reserves and surpluses. That equal to 1,20,000 minus 20,000. 1,20,000 minus 20,000. Therefore capital is equal to 1,00,000. Balance sheet అప్పులు మొత్తం అవసరం. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. చిన్న ఆస్తి పట్టి గీయండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఫస్ట్ క్యాపిటల్ 1,00,000. క్యాపిటల్ 1,00,000. రిజర్వ్స్ సర్ప్లసెస్ 20,000. క్రెడిటార్స్ 49,000. అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ 60,000. డెటార్స్ 50,000. స్టాక్ 42,500. క్యాష్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాసుకోండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ 16,500. ఈ అప్పులు 1,60,900 కూడి ఇక్కడ వేసి ఈ 3 తీసేస్తే ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట. జస్ట్ ఇంగ్లీష్ మీడియం మాత్రం నోట్ చేసుకోగలిగారు, తెలుగు మీడియం నెక్స్ట్ క్లాస్లో నోట్ చేసుకోగలిగారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.